దేశవ్యాప్తంగా ఈవీఎంలపై చర్చ నడుస్తోన్న సమయంలో జగిత్యాలలో నిన్న రాత్రి ఈవీఎంల తరలింపు సంఘటన కలకలం రేకెత్తిస్తోంది. జగిత్యాల తహసీల్దార్ కార్యాలయం నుంచి మినీ స్టేడియంలో ఉన్న గోదాంకు ఆటోలో 10 ఈవీఎంలను తరలించారు. గోదాంకు తాళం వేసి ఉండడంతో వాటిని తిరిగి కార్యాలయానికి తరలించారు. గత 2 రోజుల క్రితం కూడా కారులో కొన్ని ఈవీఎంలను గోదాంకు తరలించారు. అయితే ఈ 2 వివాదాలు జగిత్యాలలో చర్చనీయాంశమయ్యాయి. ఈవీఎంలను అధికారులు ఇప్పుడే ఎందుకు తరలించారు అనేది అనుమానాలకు తావిస్తోంది. అధికారులు మాత్రం అవగాహన కోసం ఉంచిన ఈవీఎంలనే గోదాంకు తరలించామని చెబుతున్నారు. ఈ 2 సంఘటనలపై జగిత్యాల జిల్లా కలెక్టర్ తీవ్రంగా పరిగణించి విచారణ జరుపుతున్నారు. మొన్నటికి మొన్న మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ నుంచి కూడా ఇదే విధంగా రాత్రి సమయంలో ఈవీఎంలను తరలించడం కలకలం రేపింది. మచిలీపట్నం లోక్సభ స్థానంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వాటికి సంబంధించిన ఈవీఎంలను కృష్ణా వర్సిటీలో భద్రపరిచారు. రాత్రి సమయంలో స్ట్రాంగ్ రూమ్ సీల్ తీసి తలుపులు తెరిచి 3 వాహనాల్లో ఈవీఎంలను తరలించారు. నిజానికి స్ట్రాంగ్ రూమ్లకు సీల్ తెరవాలన్న ఎన్నికల సంఘం అనుమతితో కలెక్టర్తో పాటు రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలోనే తెరవాల్సి ఉంటుంది. అయితే ఎవరూ లేకుండానే స్ట్రాంగ్ రూమ్ తెరిచారు. అధికారులు మాత్రం రిజర్వ్ ఈవీఎంలను మాత్రమే తరలించామని చెబుతున్నారు. ఇటు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో వీవీప్యాట్ స్లిప్పులు బయటకు రావడం కలకలం రేకెత్తించింది. ఇందులో వివిధ పార్టీల తరపున బరిలో ఉన్న అభ్యర్థులు, ఇతర స్వతంత్ర అభ్యర్థులకు సంబంధించిన వీవీప్యాట్ స్లిప్పులు కూడా ఉన్నాయి. పోలింగ్ కు సంబంధించిన వీవీప్యాట్ స్లిప్పులు అనే ప్రచారం జరగడంతో ఉత్కంఠ చోటు చేసుకుంది. ఇవన్నీ మాక్ పోలింగ్ కు సంబంధించినవిగా అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ వాటిని కూడా భద్రపరచాల్సిన అవసరం కూడా ఉంది. ఎన్నికల అధికారులు, సిబ్బంది అవగాహన లోపం వల్లే ఈ స్లిప్పులు భద్రపరచకుండా నిర్లక్ష్యంగా వదిలివేసినట్లు భావిస్తున్నారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ముత్యాల రాజు విచారణకు ఆదేశించారు. ఈవీఎంలతో ఎన్నికలు సక్రమంగా జరుగుతున్నాయా? ప్రజల నిర్ణయం మేరకే ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయా? ప్రపంచంలో సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన జర్మనీ వంటి దేశాలు బ్యాలెట్ పేపర్లకే ప్రాధాన్యత ఎందుకిస్తున్నాయి? ఇలాంటి ప్రశ్నలెన్నో వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ అనుమానాలకు మరింత బలం చేకూర్చేలా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దాడులకు పాల్పడిన వారికి ఎన్నికల కమిషన్ వత్తాసు పలుకుతోందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శించారు. చెత్తలో దొరికిన వీవీప్యాట్ల విషయంపై ఈసీ ఏమి సమాధానం చెప్తుందని ప్రశ్నించారు. దాడులకు పాల్పడిన వారికే ఈసీ వత్తాసు పలుకుతోందని బుద్ధా వెంకన్న అన్నారు. చెత్త కాగితాల్లో ఈవీఎం ప్లాట్ స్లిప్లు దొరికినాయి. దానికి మీరేం సమాధానం చెప్తారు? దానికి ఈసీ గారు ఏం సమాధానం చెప్తారో దాన్ని కూడా మీరు చెప్పాలి. మరో పక్క ఈసీ గారు అంటాడు, ఒక్క చోట రక్త పరీక్ష చేసుకుంటే చాలు, అంటే ఈవీఎంని ఒక్క చోట టెస్ట్ చేస్తే చాలు, మిగతా చోట్ల ఇండియాలో అక్కర్లేదు అన్నారు. అయ్యా, మీరు చేసిన పనికి
ఇవాళ ఎలక్షన్ కమిషను మీద ఒక ఐసీలో ఉన్నటువంటి పేషెంట్ మీద ఎన్ని అనుమానాలు ఉంటాయో మనిషికి, డాక్టర్కి అన్ని అనుమానాలు ఉన్నాయి. ఒక రక్త పరీక్ష చేస్తే చాలదు, ఎక్స్రే తీయాలి, రకరకాల పరీక్షలు చేయాలి, స్కానింగ్ చేయాలి. అవన్నీ చేస్తేనే ఆ మనిషి ఉంటాడో పోతాడో తెలుస్తుంది. జగిత్యాల జిల్లాలో మిగతా వివరాలకు వస్తే టీడీపీ నేత డొక్కా మాణిక్యవర ప్రసాద్